Hey guys, welcome back to my channel RP Srinivas. ఇంకో మంచి వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసిన అండ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వన్ అని చెప్పవచ్చు. చాలా మంది వ్లాగ్స్ నేను తీస్తూ ఉంటే మీ అత్తయ్య మామయ్యతో కూడా వ్లాగ్స్ చేయండి, వాళ్ళని కూడా చూపించండి అని చాలా మంది అడిగినరు అండ్ అడుగుతూనే ఉన్నారు కూడా. ఇంకా సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో స్పెషల్గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వ్లాగ్ కూడా మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ప్రస్తుతం అయితే ఇంట్లో నుంచి బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. సో ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ విజిట్ టు బెంగళూరు టు మై సిస్టర్ ఇన్ లాస్ ప్లేస్. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళకి 1% క్లూ కూడా లేదు, లైక్ వీఆర్ గోయింగ్ అండ్ సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి. ఇప్పటికి మెసేజెస్ కాల్స్ చేస్తుంటాం, హైదరాబాద్లోనే ఉన్నాము, ఆఫీస్లోనే ఉన్నాము అని చెప్పేసి మేము అటు ఇటు మాటలు పెడుతున్నాం అనమాట. లక్కీలీ ఏంటంటే మేము ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు నాకు వీడియో కాల్ చేయలేదు, మా ఆయనకైతే వీడియో కాల్ చేసిండు. కానీ అట్లా ఇట్లా ఎస్కేప్ అయ్యాను అనమాట, మీటింగ్లో ఉన్న అది అని చెప్పేసి. సో కంప్లీట్గా ఈవినింగ్ మేము ఆల్మోస్ట్ 7 o'clock ట్రైన్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ 5:30కి ఎగ్జాక్ట్గా దిగిపోయినాం బెంగళూరులో. సో దే హ్యాడ్ నో క్లూ దట్ మేము వస్తున్నామని కూడా వాళ్ళకి ఎంత హింట్ కూడా ఇవ్వలే. మా ఆయన అప్పటికే అంటున్నాడు, మా ఆడపడుచుకి మా చెల్లెకి తెలిసిపోతుందిలే నువ్వు ఇంత దాచిపెట్టినా అని చెప్పి. కానీ నేను ప్లాన్ చేసే సర్ప్రైజ్ అది నెక్స్ట్ లెవెల్ అని జరగాల. సో షీ హ్యాడ్ నో క్లూ అబౌట్ ఇట్. జర్నీ అయితే చాలా బాగానే అయ్యింది. ఇట్ వాస్ గుడ్ జర్నీ, ట్రైన్ జర్నీ కూడా బాగానే ఉండే అనమాట. చల్లగా ఉంటుంది బెంగళూరు ఎంటర్ అవ్వంగానే. నేనైతే స్వెటర్లు అవి పట్టుకొని వచ్చిన, కానీ ఎందుకో ఈసారి నాకు అంత చల్లగా అనిపించలేదు బెంగళూరు. ఇట్ వాజ్ నార్మల్. అంటే వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బెంగళూరుది. ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి. ఆ కంప్లీట్ ప్లెజెంట్ క్లైమేట్ ఉంటుంది. మన హైదరాబాద్లో ఏంటంటే ఎండ ఎక్కువ ఉంటుంది, కానీ బెంగళూరులో అయితే ఎప్పుడు ఇలాగే ఉంటుంది, అస్సలు ఎండనే ఉండదు. అప్పుడప్పుడు బాగుంటుంది, కానీ మన హైదరాబాద్ వాళ్ళకైతే బెంగళూరు కానీ వెళ్ళినప్పుడల్లా మాత్రం బెంగళూరు క్లైమేట్ని బాగా ఎంజాయ్ చేస్తాము. చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మా సిస్టర్ ఇన్ లా ఇంటికి అయితే ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం. వీళ్ళు రైల్వే క్వార్టర్స్లో ఉంటారనమాట. అక్కడ వెదర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ గ్రీనరీ కానివ్వండి, ఆ రోడ్స్, దట్ ప్రాపర్ మెయింటెనెన్స్ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. సో మేమంతా ఎర్లీ మార్నింగ్ 5:30 కదా, ఇంకా చాలా. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాం. మా అత్తయ్య అండ్ మా అమ్మయ్య మా ఆడపడుచుని ఇంకా వాళ్ళ పిల్లల్ని చూద్దామని వచ్చిండ్రు. వాళ్ళకి తెలియకుండా మేము కూడా వాళ్ళ వెనకాలకి వచ్చేసినాం అనమాట. సో దే హ్యావ్ నో ఐడియా దట్ వీఆర్ ఇన్ బెంగళూరు. సో ఇక చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో. Daddy, but not wrong. That's my atoma. She had no idea. అసలు ఈవెంట్స్ ఓపెన్ చేసిన
హాయ్ ఫ్రెండ్స్ చెప్పు జల్దీ. మా బ్యాడ్ లక్ అనుకోవాలో గుడ్ లక్ అనుకోవాలో తెలియదు కానీ మేము వెళ్ళిన రోజే దాని ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఉండే అనమాట. కంప్లీట్ హాలిడేస్ తర్వాత దాని ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఉండే. పాప మేము వచ్చినాక దానికి పోబుద్దే కాలే, చెప్పిన కదా చిన్నది ఇట్లానే చేస్తుంది. కానీ హాఫ్ డేనే కాబట్టి జల్దీ వచ్చేసినాక మేము లంచ్ చేసుకొని టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. సో మేమైతే ఇప్పుడు టెంపుల్కి రెడీ అయ్యి స్టార్ట్ అయిపోతున్నాం. లెట్స్ సీ ఏ టెంపుల్కి వెళ్తున్నాం ఏంటి అనేది. అండ్ బెంగళూరులో ఉన్న కాడు మల్లేశ్వర టెంపుల్కి వచ్చినాం. నాకు ప్రత్యేకంగా తెలియదు టెంపుల్ కోసం, కానీ ఇది శివుని టెంపుల్ అనమాట. మా అత్తయ్య కానీ మామయ్య కానీ కంప్లీట్గా శివుని బాగా కొలుస్తారు. అండ్ మెయిన్గా మా హస్బెండ్ శివుడు భక్తుడు అనమాట. సో అస్సలు ఇంత బాగుంటుంది టెంపుల్ అని వినంగానే వేరే ఆప్షన్స్ పెట్టుకోకుండా ఫస్ట్ ఇదే టెంపుల్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి స్టార్ట్ అయ్యి వచ్చినాం. చాలా బాగుండే టెంపుల్. ఎంత బాగుండే అంటే లోపలికి ఎంటర్ అవ్వంగానే ఆ పీస్ఫుల్ వైబ్స్ ఇచ్చినాయి అనమాట. ఇక్కడ నాకు మన సబ్స్క్రైబర్స్ కలిసిండ్రు, కంప్లీట్ ఫ్యామిలీ. ఎంత బాగా అనిపించిందో. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ లోపల దేవుడు మాత్రం ఇలా ఉన్నాడు. ఇక్కడ ఇంకా మేము దీపాలు అవన్నీ పెట్టేసి దర్శనం అయితే చాలా బాగుండే. మేము వెళ్ళింది ఫ్రైడే రోజు, సో ఎక్కువ రష్ లేకుండే. సాటర్డే సండేస్ వస్తే మాత్రం చాలా రష్ ఉంటుందంట. కంప్లీట్ టెంపుల్ అయితే చాలా మంచిగా అనిపించింది. అండ్ దీని చుట్టూ ఇంకో 3 టెంపుల్స్ ఉన్నాయన్నమాట కవర్ చేయడానికి. అంటే టెంపుల్కి బయటికి వచ్చేసేయాలి, వచ్చేసాక ఇంకా 3 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడే మేము ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం స్టార్ట్ అయినాము. 4:30కి అలా మేము రీచ్ అయ్యేసరికి 5:30 అయింది. అండ్ అప్పటికే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వెదర్ చూసి వర్షం పడుతుందేమో అని చెప్పేసి. కానీ లక్కీలీ ఏంటంటే మేము బెంగళూరులో ఉన్న డేస్ అన్నీ కూడా అస్సలు వర్షం పడలేదు. అండ్ ఈసారి చాలా మంది అడిగారు, నేను ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ కూడా పెట్టేశాను. ప్రదీప్తి కలెక్షన్స్లో అవైలబుల్ ఉంది. సారీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని. సారీ నేను డీటెయిల్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేదా నా ఇన్స్టా ఒకసారి చెక్ చేసినా వాళ్ళ పేజ్ డీటెయిల్స్ తెలిసిపోతాయి మీకు. మస్ట్ హ్యావ్ సారీ అని చెప్పాలి. ఇలా టెంపుల్స్కి పూజలకి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నేను చెప్పాను కదా బయటికి వచ్చేసినాక ఇంకో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. సో ఇక్కడ చాలా స్పెషల్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం చేత్తోటి ఈ బోర్డు మీద మనం కోరుకునే కోరిక రాసి పోవాలంట. మళ్ళీ ఆ కోరిక తీరినాక మళ్ళీ వచ్చి దేవుని దర్శనం చేసుకొని వెళ్ళాలంట. నేను, మా ఆయన, మా ఆడపడుచు, మా అత్తయ్య అందరం కూడా మా కోరికలు రాసాము. సో అది జస్ట్ ఫింగర్ తోటి మనం రాయాలి, మనకి ఏం కనిపించదు. జస్ట్ మన మనసులో అనుకున్నది అక్కడ రాసి దేవుణ్ణి మొక్కేసి వెళ్ళిపోవాలి. ఆ కోరిక తీరితే మాత్రం మళ్ళీ వచ్చి నరసింహస్వామి దర్శనం చేసుకోవాలంట. చాలా మంది అలా చేశారు అక్కడ. సో చాలా స్పెషల్ అనిపించింది. సో అది కూడా మీతో షేర్ చేస్తున్నాను. అండ్ బయటికి రాగానే పక్కకి ఇంకో అమ్మవారి టెంపుల్. ఇదైతే ఎంత బాగుండేనో. యాక్చువల్లీ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్, కానీ నేను మీకోసం కొంచెం రిస్క్ చేసి అలా పైన పిక్చర్స్ వీడియోస్ అవన్నీ తీసిన అనమాట. అమ్మవారు అయితే చాలా బాగుండే, ఎంత కళగా ఉండేనో అమ్మవారు. అండ్ కంప్లీట్ ఆ టెంపుల్ కూడా ఎంత బాగా ఉండే అంటే అబ్బాబాబా, ఆ కళ చూడండి ముఖంలో ఎంత బాగుందో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ టెంపుల్ అయితే చాలా స్పెషల్ అని చెప్పాలి. ఫైనల్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ నంది నోట్లో నుంచి ఎప్పుడు వాటర్ వస్తూనే ఉందంట. అసలు అది ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు ఎవ్వరు కనిపెట్టలేదు. సో ఇది ఇంకొక స్పెషల్ టెంపుల్ అనే చెప్పాలి. చాలా అంటే చాలా మంది వెయిట్ చేస్తుండే. నందికి ఆపోజిట్ ఒక కోనేరు ఉందన్నమాట. ఆ కోనేరు చుట్టూ స్టెప్స్, ఆ స్టెప్స్ మీద కూర్చొని మనం ఆరతి కానీ దర్శనం చేసుకోవాలి. ఇక కోనేరులో అయితే టాటాయిజెస్ ఎన్ని ఉండేను, పెద్ద పెద్ద టాటాయిస్ ఫిషెస్ అవన్నీ కంప్లీట్గా ఉండే అనమాట. సో ఇక్కడ కరెక్ట్గా మేము ఆరతి టైంకి వచ్చినాం. సో ఆరతి కూడా మీకు చూపించేస్తాను. చాలా మంచిగా అనిపించింది ఈ టెంపుల్ కూడా. అన్ని టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి, అన్ని పక్కపక్కకే ఉంటాయి అనమాట. సో ఈ కాడ మల్లేశ్వరం టెంపుల్కి వస్తే ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు మనం.
దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎప్పుడు బెంగళూరు వచ్చినా ఏదో ఒక టెంపుల్ విజిట్ అయితే పక్కా చేస్తాం. అంటే కొత్త కొత్త టెంపుల్ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాం. అండ్ ఇక ఇప్పటికే 8:30 అయిపోయింది, ఇక ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. అండ్ హియర్ యూ గో, ఫైనలీ ఐఎమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్ హియర్. చాలా సర్ప్రైజ్ అయినరు మార్నింగ్ నుంచి. ఇప్పటికీ అస్సలు దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అస్ హియర్. కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది డే కూడా. మేము ఎప్పుడు బెంగళూరు వచ్చినాం ఆడపడుచు ఆ టెంపుల్ బాగుంది, ఈ టెంపుల్ బాగుంది అని చెప్పి ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాం. ఈ నార్మల్ రెస్టారెంట్స్ అక్కడ ఇక్కడ కాకుండా ఇలా ఎప్పుడు టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము. దాట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ గైస్. టెంపుల్ డేట్స్ ఆర్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ చాలా మంది కలిసినారు టెంపుల్లో కూడా. టు ఆల్ దోస్ బిలవ్డ్ ఫ్యాన్స్, మై సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అందరు వీడియోస్ నేను తీయలేకపోయినా ఒక ఫ్యామిలీ వీడియో మాత్రం పెట్టాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. వీడియో నచ్చుంటే మాత్రం ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆర్పీ శ్రీను డైరీస్. డే 1 అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను. డే 2 ఎలా వెళ్తుందో వ్లాగ్, లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అండ్ సీ యూ గైస్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. బాయ్.